అప్పారావు అప్పారావు ఏంటి కలగన్నావా? కళ అది మామూలు కళ కాదు, క్రిమినల్ కళ. ఆడది ఆడదిగాను మగాడు మగాడుగాను ఉండాలి గాని లైన్ క్రాస్ అయితే ఎంత ఎంబారసింగ్ గా ఉంటుందో ఇప్పుడే చూశాను డాక్టర్. అవును, ఇప్పుడు మన పరిస్థితి కూడా చాలా ఎంబ్రేసింగ్ గా ఉంది. సారీ డాక్టర్, ఈ రిపోర్ట్ లో ఏదో తప్పునట్టుంది, లేకపోతే నేను నెల తప్పటం ఏంటి కదా? పద ఇప్పుడే తేల్చేద్దాం. ల్యాబ్ అసిస్టెంట్, యూరిన్ రిపోర్ట్స్ లో ప్రెగ్నెన్సీ ఉంది, సరిగ్గా టెస్ట్ చేసావా? యూరిన్ లో క్లియర్ గా ఇండికేషన్ ఉంది డాక్టర్ గారు. మరి ఎక్కడ జరిగింది పొరపాటు? డాక్టర్ గుర్తొచ్చింది, ఇందాక నేను బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఈ స్వేపరాయ లోపలికి వెళ్ళింది. ఇట్లా ఏంటి కంగారు? ఏంటి కంగారు? నాకేం తెలదు. ఏమీ తెలీదా? దేని గురించి? యూరిన్ బాటిల్ గురించి నాకేం తెలదు. ఏ యూరిన్ బాటిల్ గురించి, దేని గురించి? క్షమించండి బాబు, రూమ్ క్లీన్ చేద్దామని బాత్రూమ్ లోకి వెళ్ళాను, చెయ్యి తగిలి అక్కడున్న బాటిల్ కింద పడిపోయింది. మీరు కేకలు ఎత్తారేమో అని వేరే బాటిల్లో. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకూడదు, మన హాస్పిటల్ ప్రిస్టేజ్ కావాలి. అదే సంగతి, నెలదప్పింది నువ్వు కాదు, మా స్వీపరు. కంగ్రాట్స్ డాక్టర్. సారీ, థ్యాంక్స్ అని చెప్పబోయి కంగ్రాట్స్ అని చెప్పాను. వస్తాను డాక్టర్. కొంప ముంచారు కదండి. సుమిత్ర, ఓ సుమిత్ర. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటా కేకలు? ఇప్పుడేమైందని? నీకో శుభవార్త చెబుదామని. ఆ మధ్యన 50,000 కడితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారని తీసుకోమని నా ప్రాణం తీసావు కదా, గుర్తుందా? ఓ అదా, వద్దని మొండికేశారు కదా, ఇప్పుడెందుకు? మన మంచికే అని ఆ సొసైటీ వాడు బోర్డు తిప్పేసి ప్రజలెత్తిన టోపీ పెట్టేసి పారిపోయాడట. నిజంగానా? మొదటి పేజీలో బాక్స్ కట్టి మరీ వేశాడు. చదువు. నాకు ఇలా జరుగుతుంది తెలుసు కాబట్టి వద్దున్నా. అప్పుడు నా మీద నీకు గొంతు దాకా కోపం వచ్చింది కదా. సుమిత్ర, ఏమైంది సుమిత్ర? ఏమైంది? కొంప మునిగిందండి. ఏమిటే? దేవుడు, ఎంత పని జరిగింది. ఇలా అవుతుందని అనుకోలేదండి. ఏమిటే? అయితే నేను విన్నది నిజమేనా? అంటే మాకు తెలియకుండా మీరు కూడా సొసైటీలో డబ్బులు కట్టారన్నమాట. చవకలో ఇల్లు ఇప్పిస్తున్నాడు కదా అని తొందరపడ్డాం. అవును, అప్పారావు అంత గట్టిగా చెప్పాడు కదా అని నేను తొందరపడిపోయాను. అప్పారావా? ఏ అప్పారావు? వాడే ఉంటాడు, స్కీములు అప్పారావు. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? మగవాడికి తెలియకుండా ఆడది సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలాగ జరిగేది. డబ్బు పోయిన అనుభవం వచ్చింది కాబట్టి చచ్చినట్టు పడి ఉన్నాడు. క్షమించండి, అప్పారావుని పట్టుకుని బెదిరిస్తే కొంతైనా రాబట్టుకోవచ్చు కదండి. పదండి. అవును, పద.